బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అయిపోయింది. ఈసారి బిగ్ బాస్ 8 కి 14 కంటెస్టెంట్స్ అనేది వచ్చారు. సో ఈ 14 కంటెస్టెంట్స్ లో చూసుకుంటే నాగమణికంఠ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి వచ్చారు. ఈ వీడియోలో నాగమణికంఠ గురించి వివరంగా తెలుసుకుందాము. నాగమణికంఠ బిగ్ బాస్ 8 కి 10వ కంటెస్టెంట్స్ గా వచ్చారు. 1995 జనవరి 10న ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. చిన్నప్పటి నుంచే కష్టాలు అనేది మొదలైంది. ఈయన జన్మించిన 1 ఇయర్ లోనే వాళ్ళ డాడీని అనేది కోల్పోయారు. ఇలా చూసుకుంటే వాళ్ళ మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తనని అంటే అప్పటికి తనకి ఊహ అనేది తెలిసి కూడా తన స్టెప్ ఫాదర్ ని అంగీకరించలేకపోయారు. అలాగా కొన్ని రోజులు అలాగా సాగుతుండగా అంతా సర్వస్వమైన వాళ్ళ అమ్మ. సో అమ్మకు కూడా హెల్త్ ఇష్యూ అంటే క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ అమ్మని బతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫైనల్ వాళ్ళ అమ్మ అయితే బతకలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి IPTC పూర్తి చేసి మంచి జాబ్ అనేది సంపాదించారు. ఆ జాబ్ సంపాదించిన సంతోషం కదా, ఒకరితో పాలు పంచుకోవాలన్న ఆనందం కూడా తనకి ఎవరు లేకుండా పోయారు. ఇలాగ కొన్ని రోజులు అట్లాగా సాగుతూ ఉండగా తనకి యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎట్లా అయినా యాక్టింగ్ లో పాల్గొని మంచి పేరు సంపాదించుకోవాలని కస్తూరి సీరియల్లో అండ్ ప్రియ స్వాగతం వెబ్ సిరీస్ అందరికి గుర్తుండిపోయేలాగా మంచి రొమాంటిక్ గా చాలా అందరు మంచి గుండెలో నిలిచిపోయింది వెబ్ సిరీస్ అనేది. ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ అయితే చాలా బాగుంది. ఇలాగా తన జీవితం కొన్ని రోజులు అలా సాగిపోతూ ఉండగా ప్రియా అనే అమ్మాయి పరిచయం అయ్యింది. సో ప్రియా అనే అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో మంచి జాబ్ చేసుకొని సెటిల్ అయ్యారు. సో భార్యాభర్తలు అన్నగా గొడవలు అనేది సహజం. అలా కొంచెం దూరంగా ఉన్నారు. అమెరికాలో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. పాపకి 1.5 ఇయర్. అయితే సడన్ గా తనకి ఏమనిపించిందో గానీ ఇండియాకి వెళ్ళి మళ్ళీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేద్దామని తన పాపతో సహా ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చి అట్లాగా మళ్ళీ సీరియస్ లోకి అట్లాగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి మళ్ళీ అడుగు పెట్టబోతుంటే బిగ్ బాస్ 8 అవకాశం అనేది వచ్చింది. దానికి మంచి అవకాశం అనేది వచ్చింది. ఈ బిగ్ బాస్ తను చెప్తానే ఉన్నాను, నాకు ఈ బిగ్ బాస్ 8 చాలా ఇంపార్టెంట్, నాకు ఇది ఒక మంచి అవకాశం నా లైఫ్ లోకి అని చెప్పని అన్నారు. మనం బిగ్ బాస్ 8 స్టేజ్ మీద చూసుకుంటే తన ఏవిని చూస్తే అందరికి కన్నీరు మున్నీరు అయినట్టుగా అంత బాధాకరమైన ఏవి తనది. సో వాళ్ళ వైఫ్ స్టేజ్ మీద నా వైఫ్ చాలా మంచిది అని చెప్పని అన్నారు. ఇట్లా చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం గొడవ లేదట్టు అనిపిస్తుంది. కానీ మొన్నటికి మొన్న నా వైఫ్ తిరిగి వస్తే బాగుండు, నా అత్తమామ మళ్ళీ నాకు కావాలని చెప్పని కన్నీరు మున్నయ్యారు. కానీ ఫైనలీ చూసుకుంటే నాగమణికంఠ లైఫ్ ఇప్పుడు దాకా బాధలతోనే గడిచింది. నాగమణికంఠ లైఫ్ ఇక్కడి నుంచి అయినా బాగుండాలి, తన వైఫ్ తిరిగి రావాలి. ఇంకో విషయం, బిగ్ బాస్ 8 కి వెళ్ళడానికి వాళ్ళ వైఫ్ చాలా హెల్ప్ఫుల్ గా చేసింది. తనకంటూ మనీ పంపించిందంట. బిగ్ బాస్ 8 కి కాస్ట్యూమ్స్ కావాల్సినవన్నీ కూడా తన మనీతోనే కొనుక్కున్నాను అని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడి నుంచి అయినా నాగమణికంఠ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.